హాయ్ ఫ్రెండ్స్, మీకు భారత ఎన్నికల సంఘం ఈ ఫామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బిఎల్ఓలు వచ్చి మీ ఇంటింటికి వచ్చి మీకు ఇది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఫామ్ అనేది మీరు సరిగా ఫిల్ చేయనట్లయితే కనుక మీ యొక్క ఓటు అనేది పోయే అవకాశం ఉంది. లేదా 2026 ఓటర్ లిస్టులో మీ పేరు రిమూవ్ చేయడం జరుగుతుంది. లేదా తప్పుగా ఫిల్ చేసినట్లయితే కనుక మీ ఇంటికి నోటీస్ అనేది రావడానికి అవకాశం ఉంది. సో ఇవేమీ జరగకుండా ఉండాలంటే ఈ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలో ఒకసారి మళ్ళీ చూద్దామండి. సో ప్రజలందరూ కూడా పూర్తి వీడియో చూడండి. వీడియో చూసే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ చేయండి. వీలైతే ఈ వీడియోని మరింత మందికి షేర్ చేయండి. మనం ఇప్పుడు ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలో చూద్దామండి. మనకి మొత్తం ఫామ్లో 3 రకాల పార్ట్స్ ఉంటాయి. మొదటి పార్ట్లో ఈ ఫామ్ ఎవరిదో వారి యొక్క వివరాలు, ఆ పార్ట్ నెంబర్, సీరియల్ నెంబరు, అలాగే పాత ఫోటో అనేది ఉంటుంది. ఇక్కడ మనం చివరిలో ఒక లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అంటించాల్సి ఉంటుంది. అదే కింద వచ్చేసరికి మనకి 3 బాక్సులు ఉంటాయి. మధ్యలో 2 బాక్సులు పక్క పక్కన ఉంటాయి. 3వ బాక్స్ కింద ఉంది. ఈ 3వ బాక్స్ కింద బాక్స్ ఏదైతే ఉందో అందులో ఎవరి పేరు మీద అయితే ఈ ఫామ్ ఉందో వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్, వారి యొక్క ఆధార్ వివరాలు, అలాగే మొబైల్ నెంబర్, తండ్రి లేదా సంరక్షకుడి పేరు, తండ్రి లేదా సంరక్షకుడి ఓటర్ ఫోటో గుర్తింపు కార్డు నెంబర్, అలాగే తల్లి పేరు, తల్లి ఓటర్ గుర్తింపు కార్డు, అలాగే జీవిత భాగస్వామి, భర్త అయితే భర్త, భార్య అయితే భార్య, వారి పేరు, వారి యొక్క ఓటర్ గుర్తింపు కార్డు నెంబర్ రాయాల్సి ఉంటుంది. అసలు ఏంటంటే లెఫ్ట్ ఒక బాక్స్, రైట్ సైడ్ ఒక బాక్స్ ఉంది. ఇక్కడే ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇక్కడ ఎడం వైపున ఉన్న బాక్స్ వచ్చేసరికి ఎవరికైతే ఈ ఫామ్ ఎవరిదైతే ఉందో వారికి 2002లో ఓటు ఉన్నట్లయితే కనుక ఈ ఎడం వైపు బాక్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అదే 2002లో ఓటు ఆ సమయానికి ఓటు లేని వారు ఈ రైట్ సైడ్ బాక్స్ లో వారికి సంబంధించిన తండ్రి లేదా తల్లి, తాత లేదా నానమ్మ, అమ్మమ్మ ఎవరో వీరిలో ఎవరో ఒకరి వివరాలు అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫామ్ గల వ్యక్తికి 2002లో ఓటు ఉన్నట్లయితే కనుక ఎడమవైపు బాక్స్ లో ఓటర్ పేరు, అప్పుడు 2002 సమయంలో ఏవైతే పేరు ఏ విధంగా ఉందో, ఏ స్పెల్లింగ్స్ తో ఉందో అదే విధంగా రాయాల్సి ఉంటుంది. అప్పుడు ఫోటో గుర్తింపు కార్డు నెంబర్ ఉంటే కనుక అందుబాటులో ఉంటే అది రాస్తాం. తర్వాత బంధువు పేరు, ఆ 2002 లిస్టులో అక్కడ రిలేటివ్ పేరు ఏమైతే ఉందో అది, అక్కడ తల్లి పేరు అయితే తల్లి పేరు, తండ్రి పేరు అయితే తండ్రి పేరు, అంటే ఈ వ్యక్తి యొక్క తల్లి లేదా తండ్రి ఎవరి పేరు ఉంటే వారి పేరు, అంటే ఆ లిస్టులో ఎలా ఉందో ఆ పేరు, వారికి సంబంధించిన బంధుత్వం అక్కడ ఏమైతే మెన్షన్ చేసిందో అది రాస్తాం. రాసి జిల్లా పేరు రాస్తాం, అలాగే రాష్ట్రం పేరు రాస్తాం, అలాగే శాసనసభ నియోజకవర్గం పేరు, శాసనసభ నియోజకవర్గ సంఖ్య, భాగం సంఖ్య, క్రమ సంఖ్య మెన్షన్ చేస్తాం. సో ఇది 2002లో ఓటు ఉన్నట్లయితే. అదే ఒకవేళ ఈ వ్యక్తికి 2002లో ఓటు లేకపోయినా లేదా దొరకకపోయినా వారు ఏం చేస్తారంటే వారి యొక్క బంధువు, అంటే బంధువులో నేను చెప్పిన కేటగిరీలో అంటే ఈ ఓటర్కి సంబంధించిన తండ్రి లేదా తల్లి లేదా తాత, నానమ్మ లేదా అమ్మమ్మ, ఈ వీరిలో ఈ 6గురిలో ఎవరొకరి యొక్క వివరాలు అనేవి రైట్ సైడ్ బాక్స్ లో ఫిల్ చేయాల్సి ఉంటుందండి. సో అక్కడ వారి యొక్క వివరాలు ఏమైతే ఉన్నాయో అవి ఫిల్ చేయాలి. అంటే 2002 సపోజ్ తండ్రి, అంటే ఈ ఓటర్ యొక్క తండ్రి యొక్క ఓటు దొరికింది 2002లో, ఆ ఓటు వివరాలు ఫిల్ చేయాలంటే ఇక్కడ పేరు అని ఉన్న చోట ఆ తండ్రి యొక్క పేరు రాస్తాం. అంటే అప్పటి ఓటర్ లిస్ట్ లో ఏమైతే ఉందో యాస్టీజ్ అలా రాస్తాం. ఆ ఓటర్ గుర్తింపు కార్డు నెంబర్ దొరికినట్లయితే అక్కడ ఉన్నట్లయితే అది రాస్తాం. సో ఆ ఓటులో 2002లో తండ్రి గారి ఓటులో రిలేషన్ ఎవరి పేరు ఉందో, మీ తల్లి గారి పేరు ఉంటుంది, అది యాస్టీజ్ ఎలా ఉందో అలా రాస్తాం. వారి యొక్క బంధుత్వం రాస్తాం. ఆ జిల్లా ఏ జిల్లా అయితే ఆ ఓటు ఏ జిల్లాలో ఉందో ఆ జిల్లా పేరు రాస్తాం. ఆ రాష్ట్రం పేరు రాస్తాం. ఆ శాసనసభ నియోజకవర్గ పేరు రాస్తాం. వాటి సంఖ్య రాస్తాం. అలాగే భాగం సంఖ్య, క్రమ సంఖ్య, అప్పటి ఓటులో ఏముందో అలా రాస్తాం. ఈ విధంగా ఫామ్ ఫిల్ చేసిన తర్వాత కింద ఓటర్ యొక్క సంతకం కానీ లేదా ఇంట్లో ఎవరొకరు పెద్దవారి సంతకం కానీ తీసుకుని ఈ ఫిల్ చేసిన తర్వాత ఇది పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించిన తర్వాత ఈ ఫామ్ ని సంబంధిత బిఎల్ఓకి అందజేసినట్లయితే వారు మీ ఓటుని ఆన్లైన్ అప్డేట్ చేయడం జరుగుతుంది. సో అంతటితో మీ యొక్క పని పూర్తవుతుందండి. అయితే ఇక్కడ మనం 2002లో ఓటు ఉన్న వ్యక్తికి లెఫ్ట్ సైడ్ బాక్స్ ఫిల్ చేసినప్పుడు ఇక్కడ రైట్ సైడ్ బాక్స్ ఫిల్ చేయాల్సిన అవసరం ఉండదండి. అలాగే 2002లో ఓటు లేని వారికి వారి యొక్క రిలేటివ్స్, అంటే తండ్రి లేదా తల్లి లేదా తాతయ్య లేదా నానమ్మ లేదా అమ్మమ్మ, వారి యొక్క ఓటు ఫిల్ చేసేటప్పుడు రైట్ సైడ్ బాక్స్ ఫిల్ చేస్తాం కనుక వీరికి లెఫ్ట్ సైడ్ బాక్స్ ఫిల్ చేయకూడదు. సో ఇది దృష్టిలో పెట్టుకోండి. ఏదో ఒకటే ఫిల్ చేయాలి. 1 or 2 బాక్సెస్ లో ఏదో ఒకటే ఫిల్ చేయాలి. ఓటు ఉందని తెలుసు కానీ ఏ విధంగా ఈ ఓటు దొరకట్లేదు, ఎలా వెతుకుతాం, మా దగ్గర ఎటువంటి ప్రూఫ్ లేదు అన్న వాళ్ళు మనం వాటర్ హెల్ప్ లైన్ సర్వీస్ పోర్టల్లో waters.eci.gov.in పోర్టల్లో లాస్ట్ నేమ్ సెర్చ్ ఇన్ లాస్ట్ SIR అనే ఆప్షన్ ఉపయోగించుకుని మనం
వివరాలన్నీ చెక్ చేసుకోవచ్చు. అయితే అప్పటి ఓటు ఏ స్పెల్లింగ్తో అయితే ఉందో ఆ స్పెల్లింగ్తో వెతికినప్పుడు మనకి ఈజీ అవుతుంది వెతకడం. సో ఆ వెబ్సైట్లో కూడా మనం వెతకచ్చు. అలాగే అప్పటి పిఎస్, ఒకవేళ పేర్లు వెతకలేము అని అనుకున్నట్లయితే కనుక ఏ పిఎస్లో అప్పటి పిఎస్ నెంబర్ దొరికినట్లయితే కనుక ఆ పిఎస్కి సంబంధించిన వాటర్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా మనకి సెర్చ్ ఈ రోల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ మొత్తం ఆ పిఎస్కి సంబంధించిన అందరి ఓట్లు ఓపెన్ అవుతాయి. అందులో మనకు సంబంధించిన వారు ఎవరు వెతకాలనుకుంటున్నామో అందులో వెతకొచ్చు. సో అక్కడ దొరికిన వివరాలన్నీ కూడా మనం ఈ లెఫ్ట్ సైడ్ బాక్స్ కానీ రైట్ సైడ్ బాక్స్లో కానీ ఫిల్ చేస్తాం. ఇంకా తర్వాత వచ్చేసి మనం ఒకవేళ ఏమీ దొరకలేదు అన్నప్పుడు ఈ 2 బాక్సులు కూడా మనం విడిగా వదిలేస్తాం. వదిలేసి మన వివరాలు మాత్రమే రాసి వదిలేస్తాం. సో వారికి తర్వాత జూలై నెలలో హీరింగ్ నోటీస్ అనేది జనరేట్ అవుతుంది. సో వీరికి నో లింకేజ్ అనే కేసులోకి వీళ్ళు వెళ్తారు కాబట్టి వీరికి నోటీస్ జనరేట్ అవుతుంది. ఈ నోటీస్ జనరేట్ అయిన వాళ్ళు వారి యొక్క ఏజ్ క్రైటీరియాని బేస్ చేసుకుని డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాలి. ఈ డాక్యుమెంట్స్లో ప్రిస్క్రైబ్డ్ డాక్యుమెంట్స్ అనేవి మనకి ఫామ్ వెనకాల ఇవ్వడం జరిగింది. ఈ ఫామ్ వెనకాల ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి, ఆ డాక్యుమెంట్లలో ఏదో ఒక డాక్యుమెంట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ప్రూఫ్ కింద. అయితే ఇక్కడ జన్మించిన వ్యక్తిని బట్టి ఎవరెవరి డాక్యుమెంట్లు సబ్మిట్ చేయాలి అనేది ఇక్కడ మనకి తెలియజేయడం జరిగింది. ఒకవేళ 1987 7వ నెల 1వ తారీఖు 7వ నెల 1987 కంటే ముందు జన్మించినట్లయితే కనుక వారి యొక్క పుట్టిన తేదీ లేదా పుట్టిన స్థలాన్ని ధృవీకరిస్తూ ఈ కింద తెలిపిన జాబితాలో ఏదో ఒక పత్రం ఇస్తే సరిపోతుంది ఈ వాటర్కి సంబంధించిన వ్యక్తి. అదే ఈ వ్యక్తికి డేట్ ఆఫ్ బర్త్ అనేది 1987 తర్వాత 2004 డిసెంబర్ 2 కంటే ముందు జన్మించినట్లయితే కనుక వారి యొక్క సర్టిఫికేట్తో పాటుగా ఈ 11 రకాల సర్టిఫికేట్లో ఏదో ఒకటి తమతో సబ్మిట్ చేయాలి. అలాగే తల్లి లేదా తండ్రి ఎవరో ఒకరిది ప్రూఫ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. అదే 2004 తర్వాత జన్మించిన వారు అయితే కనుక తండ్రి యొక్క సర్టిఫికేట్, తల్లి యొక్క సర్టిఫికేట్, వాటర్ యొక్క సర్టిఫికేట్ 3 సర్టిఫికేట్లు సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. సో ఈ విధంగా ఎవరికైతే లాస్ట్ ఎస్ఐఆర్తో లింకేజ్ దొరకకుండా లేదా లేకుండా ఉన్నారో వారు ఈ ప్రూఫ్ సబ్మిట్ చేసినట్లయితే కనుక మీ ఓటు అనేది ఎక్కడికి పోకుండా భద్రంగా ఉంటుంది. సో కాకపోతే వారికి హీరింగ్ నోటీసెస్ వచ్చిన తర్వాత ఈ ప్రూఫ్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి.